జనరల్గా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ కావాలి, కానీ ఈసారి మాత్రం కనీసం 2 ఇవ్వాల్సింది 1 మాత్రం ఇచ్చారు. అండ్ పిక్చర్ క్వాలిటీలో కూడా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం సామ్సంగ్ క్రిస్టల్ 4K విజన్ AI 2026 LED మోడల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. సామ్సంగ్ నుంచి ఎంట్రీ లెవెల్ 4K టీవీ అని అయితే చెప్పొచ్చు. ఎక్కువగా సెల్ అయ్యే మోడల్, అఫోర్డబుల్ మోడల్ కూడా. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ ఇయర్ ఎలాంటి అప్గ్రేడ్స్ ఉన్నాయి, ఎలాంటి డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి, క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే, బాక్స్లో ఆబ్వియస్లీ టీవీతో పాటు రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, పవర్ కార్డ్, యాంగులర్ యాంటెనా కన్వర్టర్, యూజర్ మాన్యువల్, సౌండ్ బార్, యూజర్ గైడ్, స్మార్ట్ రిమోట్ యూజర్ గైడ్, వారంటీ కార్డ్ అయితే ఉంది. వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు. కానీ ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను నేను రివ్యూ చేయడానికి. స్టాండ్స్ మాత్రం ఫ్లిప్కార్ట్లో కొంటే బాక్స్లో రావట్లేదు. సపరేట్గా టెక్నీషియన్ వచ్చేటప్పుడే మనకి టేబుల్ టాప్ అంటే టేబుల్ టాప్, వాల్ మౌంట్ అంటే వాల్ మౌంట్ తీసుకొస్తాడు. ఏది ఇన్స్టాల్ చేసినా ఇన్స్టాలేషన్ మాత్రం ఫ్రీ. 2 కావాలంటే మాత్రం అడిషనల్గా ఛార్జ్ చేస్తారు. ఏదో ఒకటైతే ఫ్రీగానే ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఇన్స్టాల్ చేస్తారు. నాకైతే టేబుల్ టాప్ మౌంట్స్ కావాలన్నాను వీడియో చేయడం కోసమే. వాల్ మౌంట్ రెంటెడ్ కాబట్టి ప్రాబ్లం అవుతుందని అవి తెప్పియడానికే నాకు దగ్గర 4-5 రోజులు టైం తీసుకున్నారు. కొంచెం స్లోగానే ఉందని చెప్పాలి. టేబుల్ టాప్ మౌంట్స్ సామ్సంగ్ లాంటి పెద్ద బ్రాండ్స్ రెడీగా ఉంచుకోవాల్సింది. ఆర్డర్ పెట్టి 4-5 రోజులు టైం తీసుకొని తెప్పించడం ఏంటో అర్థం కావట్లేదు, ఇంత పెద్ద బ్రాండ్ అయి ఉండి. ఇంకా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 43 ఇంచ్ మనకి 31,000-32,000 ఉంటుంది. బట్ చాలాసార్లు ఆఫర్స్లో 24,000-25,000కి వస్తుంది. రీసెంట్గా వచ్చిన ఆఫర్స్లో కూడా మనకి 24,000కి వచ్చింది. అండ్ 50 ఇంచ్ రెగ్యులర్గా 38,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 35,000 వస్తుంది. 55 ఇంచ్ 45,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 36,000కి దగ్గరగా వస్తుంది. అండ్ 65 ఇంచ్ మనకి 63,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 57,000కి వస్తుంది. 75 ఇంచ్ 87,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 77,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఈ ప్రైసెస్ అన్ని అప్పుడప్పుడు ఆఫర్స్లో ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. లేదంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అయితే అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ టీవీ యొక్క డిజైన్ అయితే యాజ్ యూజువల్గా అన్ని సామ్సంగ్ టీవీస్ ఉన్నట్టే ఉంది. చుట్టూ స్లిమ్ బెజల్స్తో వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. బాటంలో సామ్సంగ్ లోగో ఉంటుంది. బట్ బిల్డ్ క్వాలిటీ ప్రెజెంట్ స్టాండర్డ్స్తో పోలిస్తే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్ అని చెప్పాలి. మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ బెజల్స్. బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే కూడా ఫ్లెక్స్ అవుతుంది. కొంచెం బిల్డ్ క్వాలిటీ లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ ప్రెజెంట్ స్టాండర్డ్స్కి వేరే బ్రాండ్స్తో కంపీట్ అయ్యేలా అయితే లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక USB పోర్ట్ ఉంది. అది కూడా USB 2.0 పోర్ట్ మాత్రమే ఇచ్చారు. USB 3.0 ఇచ్చి ఉండాల్సింది. అండ్ 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి EARC పోర్ట్ అండ్ ఒక LAN పోర్ట్, ఒక యాంటెనా పోర్ట్, ఒక RF అండ్ ఇథర్నెట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ పవర్ కార్డ్ ప్లేస్మెంట్ సేమ్ అలానే ఉంది. ప్లగ్ఇన్ చేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఏం కాదు, డీసెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ డిజైన్ అండ్ బిల్డ్ చాలా బాగుంది. కాంపాక్ట్ అండ్ స్టైలిష్ లుక్స్తో వస్తుంది. కావాల్సిన మెయిన్ హాట్ కీస్ అన్నీ ఉన్నాయి. లైక్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్, ప్రైమ్ వీడియో, అలాగే జియో హాట్స్టార్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మేజర్ OTT ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కవర్ అయ్యేవి. అండ్ ఇది వాయిస్ సర్చ్తో వస్తుంది. డైరెక్ట్ వాయిస్ కమాండ్స్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లూటూత్ రిమోటే, టీవీకి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎటు పెట్టైనా మనం కావాలంటే కంట్రోల్ చేయొచ్చు. ఓవరాల్ రిమోట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ యాజ్ యూజువల్గానే. కాకపోతే సోలార్ రిమోట్ కాదు, రెగ్యులర్ బ్యాటరీస్తోనే వర్క్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం సోలార్ రిమోట్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు మళ్ళీ డౌన్ గ్రేడ్ చేసి బ్యాటరీ రిమోట్ ఇచ్చారు. సోలార్ రిమోట్ ఇస్తే బాగుండేది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. బోత్ 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైఫై వర్షన్ 5తో వస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. ఎక్కడ కూడా బ్లూటూత్ డివైస్ డిస్కనెక్ట్ అవ్వడం నేను నోటీస్ చేయలేదు. రిమోట్ కనెక్టివిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ టీవీ క్రోమ్ కాస్ట్, మీరా కాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈజీగా స్క్రీన్ మిర్రర్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది గేమింగ్ టీవీ అయితే కాదు, ఓన్లీ 50 Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే ఉంటుంది. మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినా మీకు బేసిక్ గేమింగ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. HDMI EARC నుంచి కనెక్ట్ చేస్తే VRR ALLM అయితే యాక్టివేట్ అవుతాయి. ఇదైతే గుర్తుపెట్టుకొని, వేరే HDMIకి కనెక్ట్ చేస్తే యాక్టివేట్ అవ్వవు. గేమ్స్ని 1080pలో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. 50 Hz 60 Hzలో మాత్రమే. రీసెంట్ సామ్సంగ్ విజన్ AI మినీ LED లాగా ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి 120 FPSలో గేమ్ ప్లేని అయితే ఇది చేయలేదు. అకేషనల్ గేమింగ్ కోసం మాత్రం అయితే ఈ టీవీ పనికొస్తుంది. బాగా ప్రొఫెషనల్ గేమింగ్ అలాంటివి అయితే ఇది కాదు, ఇది మీకు సెట్ కాదు. వేరే 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ని అయితే ప్రిఫర్ చేయండి.
ప్రో లెవెల్ ఎక్కువ గేమింగ్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వీళ్ళు క్రిస్టల్ ప్రాసెసర్ 4K అయితే యూజ్ చేశారు. Tizen OS 9తో వస్తుంది. 7 years అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రామిస్ చేశారు. Tizen OS ప్రీవియస్గా పోల్చుకుంటే చాలా లైటర్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంది. కావాల్సిన అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా డెడికేటెడ్ విజన్ AI కంపానియన్ యాప్ని కూడా తీసుకొచ్చారు. అక్కడ నుంచే మీరు కోపైలట్, పర్ప్లెక్సిటీ, జనరేటివ్ వాల్పేపర్ అండ్ AI మోడ్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా UI అయితే పర్లేదు, స్మూత్గానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ UI ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు అండ్ రెస్పాన్స్ టైం కూడా కొంచెం డిలే ఉంది. వీళ్ళు ర్యామ్ ఎంత ప్రొవైడ్ చేశారనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. యాప్ ఓపెనింగ్లో అయితే కొంచెం డిలే ఉంది. అండ్ ఈ టీవీ జస్ట్ 8GB స్టోరేజ్ తోటే వస్తుంది. సో 16GB ఇచ్చినా బాగుండేది. ఇంకా అన్ని శాంసంగ్ టీవీస్లో ఉండే స్మార్ట్ థింగ్స్ ఇందులో కూడా ఉంది. మీరు స్మార్ట్ డివైజెస్ ఏమున్నా, IoT ఎనేబుల్డ్ శాంసంగ్ ప్రోడక్ట్స్ ఏమన్నా డైరెక్ట్గా ఇందులో నుంచే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే వర్క్ స్టేషన్ కూడా ఉంటుంది ఈ టీవీలో కూడా. అన్ని శాంసంగ్ టీవీస్ లాగే విండోస్, ల్యాప్టాప్, మ్యాక్ని కనెక్ట్ చేసుకొని టీవీని ఇంకో స్క్రీన్లా ఉపయోగించుకోవచ్చు. ఇంకా శాంసంగ్ డెస్క్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల శాంసంగ్ బుక్స్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వర్క్ స్పేస్ సర్వీసెస్ కూడా ఉంటాయి, లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, స్ప్రెడ్షీట్ ఏం యూజ్ చేయాలన్నా డైరెక్ట్గా ఈ టీవీలో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు కావాలంటే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ మీ దగ్గర ఉంటే దాని నుంచి కూడా టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. లైక్ పించ్ చేస్తే ప్లే పాజ్ అవ్వడం, హ్యాండ్ని టిల్ట్ చేస్తే ఫార్వర్డ్ బ్యాక్ అవ్వడం, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ ఫీచర్ రిచ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టీవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ UI అని చెప్పచ్చు. బట్ ఈ టీవీలో స్మూత్నెస్ అయితే కొంచెం ల్యాక్ అయింది డ్యూ టు ప్రాపర్ హార్డ్వేర్ అని అయితే నాకు అనిపించింది. అండ్ Tizen OS అంతా బాగానే ఉంటుంది. కాకపోతే గూగుల్ టీవీ OS లాగా మీరు వేరే యాప్స్ని బయట నుంచి వేసుకొని ఇన్స్టాల్ చేస్తామంటే అవ్వవు. కాకపోతే ఇది WebOS టీవీ కావడం వల్ల సో ఈ యాప్ స్టోర్లో ఉన్న యాప్సే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ టీవీ OS టీవీస్ లాగా బయట నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకునే అవకాశం లేదు. అలాంటి ఆలోచన ఉంటే ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ బయట యాప్స్ని అయితే మనం పెన్ డ్రైవ్ నుంచో లేదా యాప్స్ త్రూ ఇందులోకి పంపి ఇన్స్టాల్ చేయలేము. అండ్ నెక్స్ట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ సో 4K 50Hz VAD LED ప్యానల్తో వస్తుంది. మనం రివ్యూ చేసేది 43 inch సైజ్ది. HDR10+ HLG సపోర్ట్ కూడా ఉంది. అండ్ 250 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇంకా శాంసంగ్ టీవీస్లో ఉండే మోషన్ యాక్సెలరేటర్ కూడా ఉంది. అండ్ VRR ALMను అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. పిక్చర్ మోడ్స్ విషయానికి వస్తే డైనమిక్, ఎకో, స్టాండర్డ్, మూవీ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే సో మైనర్ ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించింది నాకు. అఫ్కోర్స్ HDR మేనేజ్మెంట్ అండ్ డీటెయిల్స్ని అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారు. కానీ పిక్చర్ క్వాలిటీలో ఆ రిచ్నెస్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ప్రైస్కి అంటే అప్పుడప్పుడు బిలో 25,000లో వస్తుంది కదా, ఆ ప్రైస్కి శాంసంగ్ నుంచి అయితే మనం యాక్సెప్ట్ చేయదగిన పిక్చర్ క్వాలిటీయే. అండ్ నేను రీసెంట్గా TCL T6D రివ్యూ చేశాను కదా, దాంతో కంపేర్ చేసిన 25,000లో ఇదే నాకు బెటర్గా అనిపించింది. కలర్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ కొంచెం ఎక్కువ సాచురేట్ అవుతుంది. నార్మల్ శాంసంగ్ టీవీస్లో బ్లూ కలర్ ఎక్కువగా ఉంటుంది, అది నార్మలే. బట్ దీంట్లో ఇంకొంచెం ఎక్కువగా అనిపించింది. అండ్ ఇది 8-bit ప్యానలే కాబట్టి కలర్ డెప్త్, కలర్ రేంజ్ రిమైనింగ్ టీవీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంత వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇంకా స్కిన్ టోన్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం వార్మర్ టోన్స్ వస్తున్నాయి. చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది. ఎక్కడ ఓవర్ షార్ప్నింగ్ అయితే లేదు. శాంసంగ్ టీవీస్లో నాకు నచ్చేది అదే, అనవసరమైన షార్ప్నెస్ని అయితే చేయవు వేరే బ్రాండ్స్ లాగా. డీటెయిల్స్ బాగున్నాయి. మల్టిపుల్ స్కిన్ టోన్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా బాగా మేనేజ్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ హై ఉంటుంది, దాన్ని లో పెట్టుకోండి. అండ్ కలర్ బూస్ట్ కూడా మీరు లో పెట్టుకోండి. ఈ రెండు హై ఉంటే సో కలర్స్ అయితే ఉదాని మీద ఒకటి మరీ ఎక్కువగా కలిసిపోతున్నాయి. ఈ రెండు ఆఫ్ లేదా లో పెట్టుకోండి. నేను శాంసంగ్ మినీ LED విజన్ AI టీవీ రివ్యూలో కూడా ఈ విషయాన్ని అయితే చెప్పాను, అది దీనికి కూడా వర్తిస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయండి, సెట్టింగ్స్ చేంజ్ చేసి మీకు నచ్చినట్టుగా సో అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదనిపిస్తే ఆ సెట్టింగ్స్లో. అండ్ ఇంకా బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడైతే డీప్ బ్లాక్స్ వస్తాయో అక్కడ OLED టీవీ లాగా కంప్లీట్ డార్క్ చేస్తుంది. బట్ కొంచెం షాడో ఏరియాస్ ఆర్ లైట్ బ్లాక్ అలా వచ్చినప్పుడు కొంచెం గ్రేయిష్ ఉంటుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు చూస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మీకు ఈ విషయం. అండ్ ఇంకా డైనమిక్ రేంజ్ డీటెయిల్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలి, సీన్లో గ్రీన్ కలర్స్ ఉన్నప్పుడు మొత్తం సీన్ అంతా గ్రీన్ టింట్ వచ్చేస్తుంది. ఇది మల్టిపుల్ సీన్స్లో నేను అబ్జర్వ్ చేశాను. దీన్ని అయితే వీళ్ళు కొంచెం తగ్గించాల్సింది ఉండే. ఆన్ పేపర్ బ్రైట్నెస్ 250 nits ఉన్నప్పటికీ బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు
బ్లూ కలర్ ఓవర్ సాచురేటెడ్గా ఉంటుంది కాబట్టి ఓవరాల్ డిస్ప్లే బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ మీకు ఇంకా బ్రైట్గా కావాలనుకుంటే కాంట్రాస్ట్ ఎన్హాన్సర్, కలర్ బూస్టర్ హై పెట్టుకుంటే మీకు చాలా బ్రైట్గా ఉంటుంది. బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం అంత హై పెట్టుకుంటే కొంచెం పాడవుతుంది. అందుకే లోలో పెట్టుకొని అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది VA ప్యానల్తో వస్తుంది. అన్ని VA ప్యానల్ టీవీస్ లాగే సైడ్ నుంచి చూస్తే కలర్స్ అయితే షేడ్ అవుతున్నాయి అరౌండ్ 25 to 30%. అండ్ ఇంకా యూట్యూబ్లో 4K HDR వీడియోస్ని చాలా బాగా ప్లే చేస్తుంది. అక్కడ కూడా పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో కూడా 4K HDR 10+ ప్లేబ్యాక్ సపోర్ట్ ఉంది. అందులో కూడా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ డాల్బీ విజన్ కంటెంట్ని HDRలో ప్లే చేస్తుంది. సో బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఎలాంటి అబ్నార్మల్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు డాల్బీ విజన్ కంటెంట్ని HDRలో ప్లే చేసినప్పుడు. ఇంకా స్పోర్ట్స్ కంటెంట్ చూసేటప్పుడు కూడా సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే ఉంది. నేను ఎప్పుడూ చెప్పేదే, అంటే ఒక బాల్ 3 బాళ్ళు 2 బాల్లా కనిపిస్తుంది కదా. సో దాన్ని తగ్గించడానికి మీరు 1,00,000 2,00,000 పెట్టి టీవీ కొన్నా కానీ సో MEMC హై పెట్టుకుంటే, శాంసంగ్ టీవీస్లో మనం జెడర్ రిడక్షన్ అంటాం, అది హై పెట్టుకుంటే ఈ సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అందుకే జెడర్ రిడక్షన్ శాంసంగ్ టీవీస్లో అంటాం జెడర్ రిడక్షన్ అని. దాన్ని 1, 2 లేదా 0 పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు వేరే టీవీస్ వాడుతున్నట్లయితే MEMC మోషన్ కంట్రోల్ అని ఉంటుంది, దాన్ని సో 0 లేదా 1 or 2 పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే ఉండదు. దీంట్లో కూడా నాకు 0, 1, 2 పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు. మరి మ్యాక్సిమం పెట్టుకుంటే మాత్రం మీకు సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వీళ్ళు పెట్టిన 32,000 ప్రైస్ కాదు కానీ ఆ ప్రైస్ రేంజ్లో వీళ్ళవే సో మినీ LED వస్తుంది. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ దీన్ని పెట్టడం 32,000 తెచ్చారు, కానీ చాలాసార్లు ఆఫర్స్లో 25,000 కంటే తక్కువలోనే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫైనల్లీ 30 వాట్ స్పీకర్స్కి అయితే అప్గ్రేడ్ అయ్యారు. అండ్ Q Symphony సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు శాంసంగ్ సౌండ్ బార్కి కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ బార్ స్పీకర్స్, ఈ టీవీ స్పీకర్స్ అన్నీ కలిసి సో మనకి ఇంకా ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. టీవీ స్పీకర్స్ కూడా మనకి అడిషనల్ ఛానల్ లాగా వర్క్ అవుతాయి. వాళ్ళతో స్పైడర్ మ్యాన్వే? నో, అసలు కాదు. నేను స్పైడర్ మ్యాన్ కాదు. ఈ రోజు నువ్వు ఏం చేసావు? నువ్వు తప్పించుకొని దాంతో పోరాడావు, అది నేను చూశాను. అండ్ వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 1+1 year వారంటీతో వస్తుంది. అంటే 1 year కంప్రహెన్సివ్ వారంటీ, 1 year అడిషనల్ ప్యానల్ వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే మంచి విషయం. అండ్ ఇంకా శాంసంగ్ సర్వీస్ చిన్న విలేజెస్లో కూడా ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. సర్వీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కలర్స్ ఇంకా బెటర్గా ట్యూన్ చేయాల్సింది అనిపించింది. పర్టికులర్గా ఈ టీవీలో పిక్చర్లో గ్రీన్ కలర్స్ వచ్చినప్పుడు గ్రీన్ టింట్ అయితే మీరు నోటీస్ చేస్తున్నారు. అండ్ బ్రైట్నెస్ ఓకే, కానీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ సోలార్ రిమోట్ని స్కిప్ చేయడం అయితే నచ్చలేదు, అలానే ఉంచాల్సింది. వీళ్ళు వేరే పేరు పెట్టి సోలార్ రిమోట్తో ఇంకో మోడల్గా తెస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా అలా తెస్తే బాగుండేది, ఇంకో 1,000 ఏమో ప్రైస్ ఎక్కువ పెట్టి. సో ఇది ఓవరాల్గా శాంసంగ్ క్రిస్టల్ విజన్ AI 2026 మోడల్ టీవీతో నా ఎక్స్పీరియన్స్. 30 కిలో అయితే శాంసంగ్వే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ప్రైస్కి అయితే వర్త్ కాదు. బట్ 25,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే డెఫినెట్గా చాలా మంచి టీవీ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇదే కాకుండా ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న బెటర్ ఆప్షన్స్ కూడా ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే హైప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం.